వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దెకుంటలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటంతో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతోనే రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల విచారణలోనూ తేలింది. రైతు నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదంటూ విచారణ జరక్కముందే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే ఆత్మహత్యలపై విచారణ జరిపిన డీఎస్పీ అసలు నిజాన్ని బయటపెట్టారు. అప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. ప్రభుత్వాన్ని అవమానించేలా మాట్లాడటంపై అందరూ మండిపడుతున్నారు. పంటలు పండకపోవడంతో 15 లక్షల అప్పుల్లో కూరుకుపోయాడు రైతు నాగేంద్ర. ఇటీవలే లోన్ ద్వారా ట్రాక్టర్ తీసుకోగా ఆ ఈఎంఐలు కట్టకపోవడంతో ట్రాక్టర్ను అధికారులు జప్తు చేశారు. మరోవైపు అప్పుల వాళ్ళ ఒత్తిడితో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పుల భారం భరించలేక భార్య, కుమార్తె, కుమారుడికి ఉరేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకటి అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద మేము తిరిగి ఆయన పొలం ఆయనకు వచ్చేస్తుంది, ఆయన ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట. ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం. ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు. చీనీ తోట కూడా కాపుకి వచ్చింది. అలాగే కొర్రల పంట వేశారు. ఆ కొర్రల పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది, దాన్ని కూడా దిగుబడి వచ్చింది, దాన్ని కూడా అమ్మేశారు. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు, ఏ పరిస్థితుల్లో జరిగిందని సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చనిపోయారా, అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయేలా చేశారు, ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది.